నమస్తే మిత్రులారా, ఇంతకుముందు మనము వర్బ్స్ గురించి మోడల్ వర్బ్స్ గురించి పూర్తిగా క్లాసెస్ అయితే మన వీడియోలో చేయడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మనము వర్బ్స్ గురించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో టెట్ కానీ డిఎస్సిలో కానీ ఎలాంటి బిట్స్ అడిగారు అనేటువంటిది పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి. అదేవిధంగా మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ అనేటువంటిది నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది, మరికొన్ని వీడియోస్ మీకోసం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, ఇక్కడ వచ్చినటువంటి ఈ వర్బ్స్ పైన ప్రీవియస్ బిట్స్ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటగా చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూస్తున్నట్లయితే మనం కామన్గా ఇక్కడ యువర్ అబ్సల్యూట్లీ రైట్ ఇన్ ద అబోవ్ సెంటెన్స్ ఆర్ ఈజ్. చాలా మంది ఇలాంటి క్వశ్చన్ను చాలా జాగ్రత్తగా చేయాలి. చాలా ఈజీ అనుకుంటాం, తక్కువ ఆన్సర్ చేస్తాం, కానీ కొద్దిగా మనము అనలైజ్ చేయాలి, విశ్లేషించుకోవాలి. అంత ఈజీ బిట్ ఇవ్వరు. మెయిన్ వర్బా, అదేవిధంగా సెకండ్ వన్ హెల్పింగ్ వర్బా, అదేవిధంగా థర్డ్ వన్ మోడల్ వర్బా, అదేవిధంగా ఫోర్త్ వన్ ఎ వర్బ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ప్రిడిక్షన్. ఇదైతే కాదు, మనకు తెలుసు. తర్వాత ఉండేటువంటిది మోడల్ వర్బ్ కాదు, మనకు తెలుసు, ఎందుకంటే మోడల్ వర్బ్ ఏవేవో మనకు తెలుసు కాబట్టి ఇదైతే కాదు. ఇప్పుడు మెయిన్ వర్బా హెల్పింగ్ వర్బా. చూడండి, హెల్పింగ్ వర్బ్ ఎప్పుడవుతుంది అదంటే దాని పక్కన మనకు మెయిన్ వర్బ్ వచ్చినప్పుడు ఆర్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. కానీ దాని పక్కన ఆబ్సల్యూట్లీ అనేటువంటిది మెయిన్ వర్బ్ రాలేదు, కాబట్టి ఇదే మెయిన్ వర్బ్గా రావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఫస్ట్ వన్ ఆన్సర్ ఏమవుతుంది మిత్రులారా అంటే ఏ మెయిన్ వర్బ్ అనేటువంటిది ఆన్సర్. చాలామంది టక్కున ఏ హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది ఆన్సర్ చేస్తారు. కాబట్టి ఇలాంటి బిట్స్ అయితే చాలా జాగ్రత్తగా అయితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మిత్రులారా కామన్గా అంటే మనకు ఏ మెయిన్ వర్బ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే మనము అశోక్ ఈస్ డూయింగ్ హిస్ హోంవర్క్ నో. హీ యూజువల్లీ డాస్ ఇట్ ఎట్ నైట్. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. కాబట్టి ఇక్కడ ఈ బ్లాంక్లో ఏది వస్తుందో అనేటువంటిది కామన్గా మనం ఆన్సర్ చేయాలి. చూడండి, అశోక్ ఈస్ డూయింగ్ హిస్ హోంవర్క్ నో. హీ యూజువల్లీ, హీకు యూజువల్లీ అనేటువంటిది కామన్గా మనకు యూజువల్లీ అనేటువంటిది కీవర్డ్ అనేటువంటిది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వస్తుంది కామన్గా, కాబట్టి అది గమనించాలి. ఇంకా మనం చూడండి, హీకు డస్ వస్తుందా అంటే రావచ్చు, డూ వస్తుందా అంటే రాదు, హీకు డిడ్ వస్తుందా అంటే రావచ్చు, ఈజ్ డూయింగ్ అనేటువంటిది రావచ్చు. కానీ ఇక్కడ ఆన్సర్ ఎలా చేయాలి? యూజువల్లీ అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఈ యూజువల్లీ అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించింది. ఇక్కడ హీ ఉంది కాబట్టి ఇక్కడ వాడబడేటువంటి హెల్పింగ్ వర్బులు ఏవేవి ఉన్నాయనేటువంటి చూడాలి మనం. చూడండి, మనము డిడ్ అనేటువంటిది సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి ఇది కాదు. ఈజ్ డూయింగ్ అనేటువంటిది ఇది ప్రజెంట్ కంటిన్యూస్ కాబట్టి ఇక్కడ చూడండి అశోక్ ఈజ్ డూయింగ్ అంటే రెండు ప్రజెంట్ కంటిన్యూస్ ఎమ్మడెమ్మడే రావు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మిత్రులారా అంటే సెకండ్ వన్ ఏ ఆన్సర్ అవుతుంది, డస్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలా సింపుల్ అనిపిస్తాయి కానీ బిట్స్ మాత్రం పోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి బిట్ కూడా ఇంపార్టెంట్. ఇలాంటి బిట్స్ చేయడం ద్వారా, ఇలాంటి బిట్స్ మీరు వీడియో చూడడం ద్వారా మనకు ఎలా చెయ్యొద్దు, ఎలా చెయ్యాలి, ఆన్సర్ ఎలా చేయాలనేటువంటిది అర్థమైతే తప్పకుండా మంచి మార్కులు అయితే వస్తాయి. నెక్స్ట్ మనం థర్డ్ వన్ చూసినట్లయితే చూస్ ద సబ్జెక్ట్ దట్ టేక్స్ ఏ ప్లూరల్ వర్బ్ ఆఫ్టర్ ఇట్. ప్లూరల్ వర్బ్ అనేటువంటి తీసుకునేటువంటిది చూడండి, ఇక్కడ మనము ఆప్షన్ అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సబ్జెక్టు ప్లూరల్ వర్బ్ను తీసుకునేటువంటిది ఏది అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరిగింది. కామన్ మనందరికీ చాలా ఈజీ బిట్టు. చాలామందికి ఈచ్ గర్ల్ అనేటువంటిది కామన్గా సింగులర్ తీసుకుంటుంది, ఎవరి గర్ల్ అనేటువంటిది కూడా సింగులర్ తీసుకుంటుంది. ఎకనామిక్స్ ఇది ప్లూరల్ లాగా అనిపిస్తుంది కానీ ఇది సింగులర్ కాబట్టి కామన్గా మనకు తెలుసు. అదేవిధంగా మెనీ ఆఫ్ దెమ్ అంటే ఇక్కడ థర్డ్ వన్ ఆన్సర్ ఏమవుతుంది, ఫోర్త్ వన్ ఆన్సర్ అవుతుంది. మెనీ ఆఫ్ దెమ్ తర్వాత తప్పకుండా ప్లూరల్ వర్బ్ ఫామ్ను తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి బిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఈచ్ గర్ల్, ఎవరి గర్ల్ అనేటువంటిది, అదేవిధంగా ఎకనామిక్స్ అనేటువంటిది ఇవన్నీ కూడా ఎలా వాడాలి, దాని తర్వాత వర్బ్ ఏది వాడాలి, తర్వాత వర్బ్ 1 ఏది వాడాలి, వర్బ్ 2 ఏడ వాడాలి అనేటువంటిది ఒక రూల్ అండ్ రెగ్యులేషన్స్ మన యొక్క వీడియోలో అందించడం అనేటువంటి జరిగింది. కాబట్టి తప్పకుండా ఇలాంటి బిట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ కాబట్టి అవైతే గమనించండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసినట్లయితే ఐ డిడ్ ఎవ్రీథింగ్ ఐ కుడ్ డూ అనేటువంటిది ఇవ్వడం అని. ఇన్ ద అబోవ్ సెంటెన్స్ కుడ్ అనేటువంటిది ఏంది? చూడండి, కెన్ ఏంది, కుడ్ ఏంది, మే ఏంది, మైట్ ఏంది, షెల్ ఏంది, షుడ్ ఏంది, విల్ ఏంది, వుడ్ ఏంది, నీడ్ టు, డేర్ టు, ఆట్ టు, మస్ట్, ఇవన్నీ కూడా డేర్, ఇవన్నీ కూడా ఆక్సిలరీ వర్బ్స్. వీటన్నిటి గురించి మనం తెలుసుకోవడం అనేటువంటి జరిగింది. ఇక్కడ కుడ్ గురించి చెప్పింది కాబట్టి ఫస్ట్ వన్ ఇండికేట్స్ పొలైట్నెస్, అదేవిధంగా ఇండికేట్స్ సబ్యూనెస్, అదేవిధంగా ఈస్ ద పాస్ట్ ఫార్మ్ ఆఫ్ క్యాన్,
అదేవిధంగా ఈజ్ ద ప్రజెంట్ టెన్స్. అంటే ఇక్కడ చూడండి, మనము ఇక్కడ కుడ్ అనేటువంటిది ఏంది అనేటువంటిది అడిగిండు. అంటే ఈ వాక్యము పొలైట్నెస్ దానికి అడగలే, మనకు కుడ్ అనేటువంటిది దేనికి తెలియజేస్తుంది అనేటువంటిది అడగడం అనేటువంటి జరిగింది. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. ఫస్ట్ వన్ ఇండికేట్స్ పొలైట్నెస్. ఇక్కడ పొలైట్నెస్ అనే ఐ కుడ్ డూ అంటే ఇక్కడ పొలైట్నెస్ కాదు, ఎందుకంటే నేను చేయగలిగాను, పొలైట్నెస్ కాదు. కాబట్టి ఫస్ట్ వన్ ఆన్సర్ కాదు. తర్వాత సెకండ్ వన్ అసలే కాదు. ఈజ్ ద పాస్ట్ ఆఫ్ క్యాన్, కాబట్టి ఇది ఉండొచ్చు. ఈజ్ ద ప్రజెంట్ టెన్స్ కాదు, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మిత్రులారా? ఫోర్త్ వన్ 3 ఆన్సర్ అవుతుంది. ఈజ్ ద పాస్ట్ టెన్స్ ఆఫ్ క్యాన్, క్యాన్, కుడ్, మే, మైట్, విల్, వుడ్, షెల్, షుడ్, ఈ రకంగా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మిత్రులారా? ఫోర్త్ వన్ 3 ఆన్సర్ అవుతుంది. ఇవన్నీ కూడా ఇంతకుముందు ఎగ్జామ్లో వచ్చినటువంటి బిట్స్, కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించి ఆన్సర్ అయితే చేయాలి మనం. ఫిఫ్త్ వన్ చూసినట్లయితే కామన్గా చూస్ ద మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ దట్ కెన్ బి యూజ్డ్ ఎక్స్ప్రెస్ ఎబిలిటీ. ఎబిలిటీ గురించి తెలియజేయడానికి ఉపయోగించే మోడల్ వర్బ్ ఏది? మైట్స్ కాదు, మనందరికీ తెలుసు. కుడ్ అనేటువంటిది ఉండొచ్చు, షుడ్ అనేటువంటిది కాదు, మే అనేటువంటిది కాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మిత్రులారా? కుడ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఇట్లా ఆక్సిలరీ వర్బ్ ఇది ఎబిలిటీ గురించి తెలియజేస్తుంది అనేటువంటిది. పాస్ట్ ఎబిలిటీ, అదేవిధంగా ప్రజెంట్ ఎబిలిటీ అట్లా ఇచ్చినట్లయితే మళ్ళీ వేరే రకంగా ఉంటుండే మనకు క్యాన్ ఇచ్చినట్లయితే. కాబట్టి కుడ్ అనేటువంటిది ఒకటే ఉంది, కాబట్టి ఎబిలిటీ గురించి తెలియజేసేటువంటిది ఏంది మిత్రులారా అంటే కుడ్. అదేవిధంగా సిక్స్త్ వన్ చూసినట్లయితే, సిక్స్త్ క్వశ్చన్స్ మోహన్ విశేష్ హీ డ్యాస్ ఏ న్యూ హౌస్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది. చూస్ ద కరెక్ట్ వర్బ్ దట్ ఫిట్స్ ద కాంటెక్స్ట్. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఏది ఫిట్ అవుతుంది అనేది చెప్పడం జరిగింది. మోహన్ విశేష్ హీ డ్యాస్, చూడండి, హీ హ్యాస్, హీ డస్ నాట్ హ్యాడ్, హీ విల్ నాట్ హ్యాడ్, హీ హ్యాడ్. ఇక్కడ చూడండి, మోహన్ విశేష్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, అదేవిధంగా దీంతో కలిసి వస్తుంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్ హీ హ్యాస్ ఏ న్యూ హౌస్ కాదు, అదేవిధంగా హీ డజంట్ హ్యాడ్ కాదు, అదేవిధంగా విల్ నాట్ హ్యాడ్ కాదు, హ్యాడ్. కాబట్టి ఇక్కడ మోహన్ విశేష్ హీ హ్యాడ్ ఏ న్యూ హౌస్. కాబట్టి 6th వన్ ఆన్సర్ ఏమవుతుంది మిత్రులారా అంటే 4th ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మీరు వీలైతే 7th వన్, 8th, 9th వన్ వీటన్నిటి కూడా ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో పాస్ చేసి నేను ఆన్సర్ కూడా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. 7th వన్ చూసినట్లయితే కామన్గా చూస్ ద పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఫెల్. చూడండి, దీనికి పాస్ట్ టెన్స్ యొక్క ఫామ్ ఏంది మనందరికీ తెలుసు కామన్గా. ఫెల్కు పాస్ట్ ఫామ్ అనేటువంటిది ఏంది? 7th వన్ ఆన్సర్ చేయండి మిత్రులారా వీలైతే. ఇంకా నెక్స్ట్ 8th వన్ చూసినట్లయితే మీరు ఆన్సర్ చేయండి, నేను లాస్ట్లో చెప్తాను. టీ యాజ్ వెల్ యాజ్ కాఫీ డ్యాస్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఇండియా. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. కాబట్టి 8th వన్ చూసినట్లయితే మనం కామన్గా ఏది వస్తుంది? టీ యాజ్ వెల్ యాజ్ కాఫీ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది. కాబట్టి టీ యాజ్ వెల్ యాజ్ కాఫీ హ్యావ్ వస్తుందా, ఆర్ వస్తుందా, ఈజ్ వస్తుందా, వర్ వస్తుందా? అయితే కామన్గా మనకు హ్యావ్ రాదు, అదేవిధంగా ఆర్ కూడా రాదు, ఈజ్ రావచ్చు, వర్ రాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మిత్రులారా అంటే ఈజ్ అవుతుంది. కాబట్టి 8th వన్ ఏమవుతుంది మిత్రులారా అంటే ఈజ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది చాలా ఈజీ, మనందరికీ వచ్చినటువంటి బిట్టు. వాకింగ్ ఇంప్రూవ్స్ హెల్త్. 9th వన్ ఇన్ ద అబోవ్ సెంటెన్స్ వాకింగ్ ఈజ్. వాకింగ్ అనేటువంటిది ఏంది మనందరికీ తెలుసు, చాలామందికి తెలుసు. దీనిపైన వీడియో కావాలంటే కూడా అడగండి, తప్పకుండా చేస్తాను. ఇంతకుముందు కూడా చేశాను జిరండ్ పైన. వాకింగ్ ఇంప్రూవ్స్ హెల్త్. ఇన్ ద అబోవ్ సెంటెన్స్ వాకింగ్ ఈజ్ ఏ ప్రజెంట్ పార్టిసిపల్, పాస్ట్ పార్టిసిపల్, జిరండ్, హెల్పింగ్ వర్బ్. వాకింగ్ అనేటువంటిది మొదటనే వచ్చింది కాబట్టి ఏదైనా వర్బు ఐడెంటిటీ ఫామ్ తీసుకొని వాక్యం యొక్క ప్రారంభంలో వస్తే అది జిరండ్గా పనిచేస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మిత్రులారా అంటే జిరండ్. సో ఈ విధంగా మనము వర్బ్స్లో ప్రీవియస్ బిట్స్ గురించి పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేశాము. మరికొన్ని వీడియోస్ మీకు కావాలంటే తప్పకుండా ఆ తంబు సింబల్ పైన లైక్ అనేటువంటిది ఇవ్వండి. మీరు ఇచ్చేటువంటి లైక్ అనేటువంటిది ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది. మరికొన్ని వీడియోస్ మీకోసం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి 100% లైక్ ఇచ్చి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకోసం నేను టైం వేస్ట్ కావద్దని చాలా షార్ట్ అండ్ స్వీట్గా బాగా ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి తప్పకుండా 100% మీరు లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.